మహేష్ ని అడ్డం పెట్టుకుని ఏదో జలక్కిస్తానని చెప్పింది. ఏం చేస్తుందబ్బా? ఓం హిరణ్యవర్ణాం హిరణ్యీం సువర్ణవే తస్మయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మానః తాం ఆహజాతవేదో లక్ష్మీమనపజామీం యస్యాం హిరణ్యం విఘ్నే జింగాలక్ష్మీం పురుషానహం. ప్రసాదాలు ఇంకా రాలేదేంటి? ఎక్కడ చేస్తున్నారు శర్మగారు? మన గుడి వంటశాలలోనేనమ్మా. నేను వెళ్ళి చూసొస్తానండి. ఒకవేళ అయితే తీసుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడేం ఫోన్ మాట్లాడతావు? పద. ఇప్పుడే వచ్చేస్తాను అత్తయ్య. ఇదొకటి, చెప్పిన మాట ఒక్కటే వినదు. శృతి వచ్చాక దర్శనానికి వెళ్దాం. బాబు, ఒకసారి ఇలారా. మేడం, ఈ దండ ఎవరికి? అమ్మవారికి మేడం. ఈ దండ 100 రూపాయలే కదా, నేను 200 ఇస్తా. నువ్వు ఇంకొకటి కొనుక్కో. అలాగే మేడం. అలాగే నేను చెప్పింది చేసి పెట్టాలి. ఏం చేయాలి మేడం? పెద్దగా ఏం లేదు బాబు. అక్కడ నిలబడ్డాడు చూడు, మా చుట్టాల అబ్బాయే. అతని భార్య ఇప్పుడు వస్తుంది. అలా తను రాగానే నువ్వు ఆ దండ వాళ్ళిద్దరి మీద పడేటట్టుగా వేసి నువ్వు వెళ్ళిపోవాలి, అంతే. నాకెంత? టోటల్ 1000 వేసుకో. ఇవ్వండి. గుర్తుందిగా, అతని భార్య అతని దగ్గరికి రాగానే వేసే. సరే మేడం. అక్షర, ఒకే దండ ఇద్దరి మీద పడుతుంది. నువ్వు చూసేలా చేస్తా. దేవుడే వాళ్ళని భార్యాభర్తలుగా గుర్తించి వేశాడంటూ కుళ్ళుకొని ఏడుస్తావు. ఇప్పుడు అక్షర్ని రప్పించాలి. ఈ పిచ్చి మొహంది ఇంకా రాదే. అంత ఇంపార్టెంట్ ఫోన్ ఎవడు చేశాడు? ఏమండి, వచ్చేసారు. ఇప్పుడైనా చెప్పండి, మీరు ఆ శృతి మెళ్ళో తాళి కట్టలేదు కదా? చెప్పండి. ఏమండి, మిమ్మల్ని చెప్పండి. వీడు అపర్ణ వచ్చినప్పుడు వేశాడేంటి? నేనేం చూపించాలనుకున్నాను, నాకేం చూపించావురా? డాడీ, కుటుంబాన్ని ఏడిపిద్దాం అనుకుంటే వాళ్లకు హ్యాపీ మూమెంట్ని
నేనే క్రియేట్ చేసి ఇచ్చి చచ్చాను కదరా. ఇద్దరు ఒకే దండ వేసుకున్నారండి డాడీ. వీళ్ళు వేసుకోలేదు చిన్ని. కలిసి చాలా రోజుల తర్వాత గుడికొచ్చారని ఆ అమ్మవారే వేశారు. ఓ, అమ్మవారే వేశారా? మా డాడీ మమ్మీ అయితే గ్రేట్ కపుల్. అవును, నిజమే కదా. బాగానే మేనేజ్ చేస్తున్నారు కదా. ఇక్కడ అంత లేదమ్మా చిన్ని. నాకు మీ డాడీకి పెళ్లి జరిగింది. మీ మమ్మీ కట్టు. ఏంటి నీతో మా డాడీకి మ్యారేజ్ జరిగిందా? ఏం మాట్లాడుతుంది బుజ్జ మమ్మీ? దీని గురించి నీకు తెలుసు కదా, ఇదొక పిచ్చిది. మాకు కౌంటర్ ఇస్తావా? సంగతి చూస్తా, చెప్తా. ఈ రోజు నీ నడుం విరిగి హాస్పిటల్కి పోవడం ఖాయం. ఆ రోజు మా అమ్మని బెడ్ ఎక్కించావుగా, ఈ రోజు నువ్వు రావే. రా. శృతి ఇక్కడుందా? శృతి, ఓరి నాయనోయ్, కాసేపు కూడా ఈ అక్షర సంబరపడినివ్వదు కదా. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఆ కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొడదాం. నోటీస్ తీసుకున్నాక వెళ్ళక తప్పదు శృతి. వెళ్తే ఆ తెలివిగా ఇరికించేస్తుంది అత్తయ్య. ఇంత చేసి మనం వేస్ట్ అయిపోతుంది కదా. కాకుండా చెయ్యాలి శృతి. పెళ్లి నువ్వు చేసుకోలేదు, ఆ రాజేష్ కదా నీ మెడలో తాళి కట్టాడని చెప్తావు. పైగా మానభంగం చేశాడన్నది ఒకటి అల్లేశాం కదా, దాన్ని వాడే నీ వైపే తీర్పొచ్చేస్తుంది. అది మనం ఎలాగో చెప్తామత్తయ్యా. అక్కడికి వెళ్లేదాకా తెలీదే. ఆ అక్షర ప్లాన్ ఏంటో కూడా మనకి తెలీదు. భయపడి చావకు. అక్షర ఏం ప్లాన్ చేసినా వాటిని తిప్పుకొట్టే ఆయుధంతో మనము వెళ్దాం. ధైర్యంగా ఉండు. ఓకే అత్తయ్య, ఓకే. నీ బుర్రకి బానే పదును పెడుతున్నావు అక్షర. మరి నేనాడే మైండ్ గేమ్ చూడు.